హరిహర వీరమల్లు ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎంత డ్రీమ్ ప్రాజెక్ట్ తెలియదు కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఇదైతే డ్రీమ్ లోకి వచ్చే ప్రాజెక్టే. డ్రీమ్ లోకి వచ్చే ప్రాజెక్ట్ అని నేను ఎందుకన్నానంటే ఈ సినిమా రిలీజ్ అవుతుందని గత 3-4 సంవత్సరాలుగా వీళ్ళైతే కళ్ళు కాయలు కాసేలాగైతే వెయిట్ చేస్తూనే ఉన్నారు. చివరికి ఆ వెయిటింగ్ అయితే ఎండకాటపడి ఈ సినిమాకైతే మార్చి 28న అయితే మోక్షం కలగబోతుంది. అయితే నిన్న రాత్రి ఈ సినిమా నుండి ఒక పిక్ అయితే బయటకు వచ్చింది. ఆ పిక్ అయితే సోషల్ మీడియాలో మామూలుగా ట్రెండ్ అవట్లేదు. అసలే అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఒక పెద్ద హాట్ కేక్ లాగైతే ఆ పిక్ అయితే దొరికింది. ఇంకా మామూలుగా లేదు సోషల్ మీడియా మొత్తం. ఒక పిక్ కే ఈ రేంజ్ లో ట్రెండ్ చేశారంటే రేపు ఫస్ట్ సింగిల్ వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడ కూర్చోబెడతారు అంటే గత 3-4 సంవత్సరాలుగా హరిహర వీరమల్లు సినిమా నుంచి అప్డేట్స్ లేవా అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తానే ఉన్నారు వీళ్ళు. అంటే ఒక టీజర్ అనో ఒక పోస్టర్ అనో ఏదో ఒక రకంగా జనాల ముందుకు వస్తానే ఉన్నారు వీళ్ళైతే. కానీ ఎప్పుడైతే రిలీజ్ డేట్ ప్రకటించారో ఫ్యాన్స్ అయితే ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. పైగా ఆ సాంగ్ గురించి ఇంతలా వెయిట్ చేయడానికి కారణం ఏంటయ్యా అంటే ఆ పాట పాడింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. అది మన దసరా రోజే వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. అప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే ఇంకా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆ సాంగ్ కోసం. నేను సినిమా టీం ని కోరుకునేది ఏంటయ్యా అంటే త్వరగా వదిలేండి అయ్యా ఆ సాంగ్ ని. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేపిస్తారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది 100% కన్ఫర్మ్ న్యూస్ కాదు కానీ ఆ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ అయితే ఈ నవంబర్ లోనే వస్తుందని అయితే అంటున్నారు. అది 100% కన్ఫర్మ్ అయ్యాక నేనైతే మీకైతే చెప్తాను. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ హరిహర వీరమల్లు సినిమాలో 3 డిఫరెంట్ గెటప్స్ లో అయితే మనకైతే కనబడబోతున్నాడంట. ఇంకా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు 30 అవుట్ఫిట్లు అయితే వేసుకున్నాడంట. అంటే ఈ విషయం నీకేమైనా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఫోన్ చేసి చెప్పారా అని మీరు అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పలేదు కానీ ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన ఐశ్వర్య రాజీవ్ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం అయితే చెప్పారు. అంటే చాలా మంది అనుకున్నట్టు హరిహర వీరమల్లు సినిమా ఏమి అలా తీసేసిన సినిమా అయితే కాదు. పక్కా ప్లానింగ్ తోనే డైరెక్టర్ క్రిష్ గారి కథ స్క్రీన్ ప్లే అన్ని రాసుకుని ఈ సినిమా షూటింగ్ అయితే దిగాడు. కానీ అనుకోని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీ అవటం వల్ల ఆ సినిమా అయితే అనుకున్న విధంగా అయితే సాగలేదు. డైరెక్టర్ క్రిష్ గారి చేతిలోనే ఈ సినిమా అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ లో మిగిలిన కొద్ది పార్ట్స్ అయితే ఇప్పుడు జ్యోతి కృష్ణ గారితో అయితే తీస్తున్నారు. అయితే ఈ సినిమా 2 పార్ట్స్ గా వస్తుంది అన్న విషయం మన అందరికీ తెలిసిందే. పార్ట్ 1 మార్చి 28న అయితే రిలీజ్ అవబోతుంది. ఇంకా పార్ట్ 2 అంటారా దాని గురించి అయితే అసలు ఎప్పట్లో అసలు ఆలోచించొద్దు మీరైతే. మరి ఫ్యాన్స్ కోరికను మన్నించి త్వరగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. సరే మరి ఇంక లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.